గత 3 దశాబ్దాలుగా నీటిపారుదల శాఖలో ఏం జరిగిందనేది వాస్తవాలను మసిచేసి మారేడుకాయ చేసి లేనిపోని నిందలు ఆరోపణలు చేయడం ప్రభుత్వానికి అంత క్షేమం కాదు, అంత మంచిది కాదు. ఎందుకంటే మేము కూడా గతాన్ని అంతా మాట్లాడవలసి వస్తుంది. తెలుగంగ పేరుతో రాయలసీమకు మభ్యపెట్టి మద్రాసుకు మంచినీరు తరలించకపోతారని చెప్పి ఒక కుట్ర పన్నుతున్నారని ఆ రోజుల్లో ఉద్యమానికి నాంది పలికింది, శ్రీకారం చుట్టింది అప్పటి రాయలసీమ అభ్యుదయ సంఘం, అంటే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు. అప్పటి తెలుగుదేశం శాసనసభ్యులైన ఎంవి రమణారెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వీరారెడ్డి గారు నాంది పలికారు. అందులో భాగంగా కడప జిల్లా అఖిలపక్ష సమావేశం కూడా తెలుగంగలో అప్పటి ప్రభుత్వ వైఖరిని నిర్దిష్టంగా ఖండించడం జరిగింది. అఖిలపక్ష కమిటీలో సిపిఐ వారు ఉన్నారు, జనతా పార్టీ ఉంది, వివిధ పార్టీలు ఉన్నారు. అక్కడ ఒకరు కాదు ఉన్నది, అందరు కూడా ఏకోన్ముఖంగా ముక్తకంఠంతో ఇది రాయలసీమను మభ్యపెట్టేదానికి, మోసం చేసేదానికి అని చెప్పి అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎస్కేప్ వెంట్ అని ఒకటి పెట్టినారు బనకచెల్ల దగ్గర. మరి ఇప్పుడున్న నీటిపారుదల శాఖ మంత్రి గారిని నేను ఒకటి సూటిగా ప్రశ్న అడుగుతున్నా. ఈ ఎస్కేప్ వెంట్ ఎందుకు పెట్టినారో చెప్తారా అని ఒక మాట. నిజంగా ఆయన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రులు అయితే వారికి అంతా అవగాహన ఉంటే గతం కూడా ఈ ఎస్కేప్ వెంట్ ఎందుకు పెట్టింది జవాబు చెప్పండి. ఆ రోజుల్లో ఈ ఎస్కేప్ వెంటే అందరి అనుమానాలకు దారితీసింది. ఇందులో నుంచి నిప్పులవాగులో నీరు వేసుకొని అవి తమిళనాడుకు తరలించకపోతారనే అనుమానాలు ఉండబట్టే అందరూ ఏకోన్ముఖంగా అదినం ఖండించినారు, కానీ మిగులు నీటిని గురించి కాదు. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానీ ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. అప్పుడు పెట్టిన ఖర్చుల వివరాలు కూడా మీ అందరికి కూడా ఇచ్చినాను. 83, 84 నుంచి 89, 90 వరకు మద్రాసు మంచినీటి సప్లైకి అవసరమైన పనుల మీద ఖర్చు పెట్టింది 310 కోట్ల రూపాయలు. ఆ స్కీమే 500 కోట్లు మొత్తం అంతా 98 అంచనాల ప్రకారము. అంతకుముందు ఇంకా తక్కువ ఉంటుంది. అంటే దాదాపు అన్ని పనులు కూడా ఏవైతే మద్రాసుకు నీరు తీసిపోయే పనులు అవసరమవుతాయో ఆ పనులు ఖర్చు పెట్టిన 310 కోట్ల రూపాయలు ఆనాటికే ఖర్చు పెట్టినారు. అప్పుడు రాయలసీమలోని సేద్యపు నీటి అవసరాలకు ఖర్చు పెట్టింది 76 కోట్లు. ఆ అంకెలు కూడా మీకు ఇచ్చాను. 90 నుంచి 95 వరకు 40 కోట్లు మద్రాసుకు ఏ మంచినీటి పనులకు అవసరమవుతుందో 40 కోట్లు ఖర్చు పెట్టినారు అప్పుడున్న ప్రభుత్వం. రాయలసీమలో సేద్యపు నీటి రంగం అవసరానికి 493 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. మళ్ళీ 95 నుంచి 2001 వరకు మద్రాసు మంచినీళ్లకు 119 కోట్లు ఖర్చు పెట్టినారు. 400 కోట్లు రాయలసీమ సేద్యపు నీటి అవసరాలకు ఖర్చు పెట్టినారు. అటు తర్వాత 2004, 2009 తెలుగంగ మొత్తం మీద 1268 కోట్ల రూపాయలు అన్ని బాటిల్ నెక్స్ తీసేసే దానికోసం. నీళ్ళు ఇచ్చింది కూడా మద్రాసుకు మంచినీళ్ళు ఇచ్చింది మొట్టమొదటి మారు 97వ సంవత్సరంలో ఇచ్చినారు. అప్పుడు రాయలసీమలో ఒక ఎకరాకు నీటికి నీళ్ళు ఇవ్వలేదు. రాయలసీమలోని కర్నూలు జిల్లాకు కానీ, చిత్తూరు జిల్లాకు కానీ, నెల్లూరు జిల్లాకు కానీ, కడప జిల్లాకు కానీ ఏ జిల్లాలకు కూడా ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలే. మద్రాసుకు మాత్రం మంచినీళ్ళు తీసిపోయినారు. అంటే మేము ఆ రోజుల్లో 83లో 85లో చెప్పిన మాటలు నిజమనేది ఈ అంకెలైతేనేమి, ఈ నీళ్ళు ఇచ్చిన విధానం అయితేనేమి చెప్తుంది. కాకపోతే ఆ దినం ఆ ఉద్యమం జరగబట్టే ఈ దినానికి కనీసం కర్నూలు, కడప జిల్లాల్లో అయినా వస్తుంది. 2004 తర్వాత 2003 సంవత్సరంలో ఒక 25,000 ఎకరాలు కర్నూలు జిల్లాలో ఇచ్చినారు 2003 సంవత్సరానికి.
2004 సంవత్సరం తర్వాత ఖర్చు పెట్టిన దానివల్ల దాదాపు 1,00,000 ఎకరాలు కర్నూలు జిల్లాలోను 30,000 ఎకరాలు కడప జిల్లాలోను ఇస్తున్నారు. అంటే 2004 తర్వాతనే ఇది జరిగింది. అంటే నిజంగా చిత్తశుద్ధి ఉందా రాయలసీమ సేద్యపు నీటి అవసరాలను తెలుగు కింద తీర్చడానికి అనంటే ఇక మీరే ఒక మారు ఆలోచన చేసుకోండి. మీరు ఖర్చు పెట్టిన డబ్బులు ఇచ్చినాను, ఎప్పుడు మద్రాసుకు నీళ్ళు ఇచ్చినాను, ఎస్కేప్ ఎందుకు పెట్టినారో సమాధానం చెప్పమని అడిగినాను. వీటన్నింటిని పడితే రాయలసీమ పేరు చెప్పి కర్నూలు కడప జిల్లాకు నీళ్లు సప్లై ఇస్తామని నిప్పులవాగులో నీరు వేసుకొని కుందు నదికి వేసుకొని పోవాలని, ఎందుకంటే అంత ఉద్యమం జరిగింది కాబట్టి తుదకేమని లేక గత్యంతరం లేక పనులు చేసినారే కానీ ఏదో ఇష్టపూర్వకంగా చేసినారనే దానికి ఎక్కడ దాఖలాలు లేవు. ఇవి వాస్తవాలు. ఇవైతే కనుక వక్రీకరణ చేసి మాట్లాడడం చాలా తప్పు. పోతే మిగులు జలాలు ప్రాజెక్టులకు కేటాయించొద్దు అని చెప్పి సెక్రటరియట్ వద్ద రామారావు కారు కడ్డం అనుకున్నారని చెప్పి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారే అనడం చరిత్రను వక్రీకరించినట్టు అవుతుంది. ఆ రోజుల్లో రాయలసీమ అభివృద్ధి చేపట్టాలా, విశాలాంధ్రలోనే అభివృద్ధి జరగాల, ఏం సపరేట్ రాయలసీమ కావాలని కోరలేదు. ఈ జరుగుతున్నది నవంబర్ 1న విశాలాంధ్ర దినోత్సవం జరుగుతుంది కాబట్టి రాయలసీమ అభివృద్ధికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రొటెస్ట్ ప్రోగ్రాం చేసినా కానీ ఆయన వచ్చి కారులో వచ్చి పడుకున్నారు, కానీ ఆయన కారు అడ్డం పడలేదు. పోనీ అది విషయం ఏదైనా కానీ మిగులు జలాల గురించి మాట్లాడినారు కాబట్టి ఈ మిగులు జలాలు అనేటి అదనం శాసనసభలోనూ ఒకరిద్దరు తెలుగుదేశం సభ్యులు అన్నారు. ఈనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా అదనం ఆయనకు గుర్తుంటుందో ఉండిందో నాకు అయితే తెలియదు. ఆయన వయసు ఎంతో, అప్పుడు చిన్నపిల్లోడుగా ఉంటాడు అనుకుంటాను. మిగులు జలాల గురించి 85వ సంవత్సరంలో జీవో ఇష్యూ చేసింది నటరాజన్ సెక్రటరీ గారు ఇష్యూ చేసినారు. రాజారావు కమిటీని అని వేసింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఈ రాజారావు కమిటీకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమిచ్చారంటే 25/8/1983 సంవత్సరంలో జీవో నెంబర్ 360 ఇచ్చారు. ఈ 360లో టు మేక్ రికమెండేషన్స్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ సర్ప్లస్ వాటర్స్ ఆఫ్ కృష్ణా రివర్ టిల్ 2000 AD యాజ్ పర్మిటెడ్ బై ది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అని వాళ్ళు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అప్పటి సెక్రటరీ టు ది గవర్నమెంట్ కేవి నటరాజన్ గారు జీవో ఇష్యూ చేసినారు. దాని మీద ఈ రాజారావు కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చారు 85లో అనుకుంటాను. ఆ రిపోర్టు శాసనసభలో కూడా ప్రవేశపెట్టింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే. శాసనసభలో టేబుల్ మీద పెట్టింది ఈ రివర్ వాటర్ యూటిలైజేషన్ అని చెప్పి 85లో రాజారావు కమిటీ ఒక రిపోర్టు ప్లేస్ చేసినారు. శాసనసభ టేబుల్ మీద పెట్టినారు అంటే శాసనసభ రికార్డులు అయినాక అవి పబ్లిక్ రికార్డులు, అవి అన్ని చోట్లకు పోతాయి, ఎక్కడికైనా పోతాయి. మీడియాకు దొరుకుతుంది, శాసనసభ్యులకు ఉంటుంది, ప్రభుత్వ కార్యాలయాలు దొరుకుతుంది, దేశం అందరికీ తెలిసిపోతుంది. ఈ యొక్క రిపోర్టు సబ్మిట్ చేసినాకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీనే 200 TMCలు సర్ప్లస్ వాటర్ ఉన్నాయి, మిగులు నీళ్ళు ఉన్నాయని చెప్పి కర్ణాటక, మహారాష్ట్ర వాదన లేవనెత్తింది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. మరి ఈ రాజారావు కమిటీ రిపోర్టుకి ఏమని సమాధానం చెప్తారో ఇప్పుడు మరి ప్రభుత్వం చెప్పగలిగితే చెప్పమనండి. మీరు రిపోర్టు ప్రభుత్వమే ఒక కమిటీని నియమించి ఆ కమిటీనే ఒక రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్టు శాసనసభలో ప్రవేశపెట్టి ప్రపంచానికంతా తెలియజేసి మిగులు జలాలు ఉన్నాయి కృష్ణా నదిలో అని ఎవరి మీద నీలాప నిందలు వేయడం ఎందుకు? మీ చేతకాంతనానికి. మేము ఆ రోజుల్లో చెప్పింది ఏమిటి? ఇంటర్నల్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని రాయలసీమ ప్రాజెక్టులు తీసుకోమన్నాం, కానీ అట్లేదు మిగులు జలాలు ఉన్నాయి, మిగులు జలాల మీదనే ప్రాజెక్టులు కడతామన్నారు. సరే కట్టినారు, కొంతవరకు అయినట్టు స్టాప్ చేయడం ఎందుకు? అందరూ కట్టారనుకోండి. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినా కానీ అయ్యే కంటిన్యూ చేసినారు. దాంట్లో పేర్లు కూడా మార్చలేదు. చేసి ఇప్పుడు ఏమైనాయండి? ఒక్క మాట సమాధానం చెప్పగలుగుతారా? హంద్రీనీవా ఏమైంది? గాలేరు నగర్ ఏమైంది? బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన తర్వాత తుది తీర్పు అనుకోనండి, కోర్టులో వివాదం ఉంది కాబట్టి జీవో ఇష్యూ చేయలేదు.
ఇష్యూ చేయకపోతే ఇప్పుడు ఏమైనా నిరర్థక ఆస్తులు అయినాయా కాదా దానికి జవాబు చెప్పమనండి ఈ ప్రభుత్వాన్ని. కేవలం జవాబులు చెప్పకుండా ఊరికి మాట్లాడితే సరిపోతుంది అనుకోవద్దు. ఎందుకంటే రికార్డులు స్ట్రైట్ చేయాలని నేను ఈ విషయాలు చెప్తున్నాను. అసలు ఆ ఉద్యమం జరిగింది ఎందుకు, అవి ఎందుకు మాట్లాడినారు, వాటిని గురించి ఏమిటి, సర్ప్లస్ వాటర్ అంటే ఈ విషయాలన్నీ ఏవీ తెలియకుండా ప్రభుత్వాన్ని పాలించి ప్రాజెక్టులను భ్రష్టు పట్టించి ఈ దినం మాట్లాడడంలో అర్థం లేదు, పర్థం లేదు. సరే ఏదో ఒక విధంగా సాధించుకోవాలా అనేది పరిస్థితి. ఆ పరిస్థితి అట్లా ఉంటే కనీసం ఏవైతే మీరు మిగులు జలాల మీద ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి పనులు చేయకుండా పోయినారో ఆ పనులు చేపట్టి ఆస్తులు చేయాలా, మిగులు జలాల మీద హక్కు సంపాదించుకోవాలని డబ్బులు ఖర్చు పెట్టినారు. కానీ మీ సమయంలో డబ్బులు ఖర్చు పెట్టినందువల్ల వాటి మీద హక్కు కోల్పోవచ్చింది. ఇంకా ఉండేది రాయలసీమ వాసులకు ఒక్కటి కొసమెరుపు ఏముంది రానంటే గోదావరి జలాలు కృష్ణానదికి తరలించబడితే ఆ నదీ జలాలను రాయలసీమకు మళ్లించేదానికి అవకాశం ఉన్నాయి. అప్పుడే గాలేరు నగిరి అయినా కానీ హంద్రీనివా అయినా కానీ అటు ప్రకాశం జిల్లాలో వెలుగొండకైనా కాస్తో కూస్తో నీళ్ళు ఇచ్చి ఆ కరువుపీడ ప్రాంతాల్లో ఆదుకునేదానికి అవకాశం ఉంటుందని అందరం కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే అది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి పోలవరం ప్రాజెక్టు ఎంత తొందరగా పూర్తి అవుతాయి. అందుకే కాలువలు ముందు తొగారు. ప్రాజెక్టు నిర్మాణం కాకపోయినా కాలువలు ముందు తొగాల్సిన అవసరం ఏమిట్రానంటే ప్రాజెక్టుకు ఒక మారు సిడబ్ల్యూసి క్లియరెన్స్ వస్తానే పైన కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు నీటిని నిల్వ వేసుకుంటారు. కాబట్టి ముందు కాలువలు తగిలితే ప్రాజెక్టు నిర్మాణం అయితేనే 1-2 సంవత్సరాల్లో నీటిని కూడా ఇక్కడ తరలించుకోవచ్చు. ನೀವು ఈ దినం పట్టిసీమ అంటున్నారు. ఆ పట్టిసీమ నీళ్లు కృష్ణానదికి రావాలంటే ఆ తొగిన కాలువ నుంచే కదా మీరు తెచ్చుకుంటాండి. ఆ తొగిన కాలువను ఉపయోగించుకుంటా మరీ మాట్లాడడం ఎందుకు? ఎవరా తొగింది కాలువ? వాటిని గురించి ఏమీ ఆలోచన చేయకుండా బుద్ధి పుట్టినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. గతంలో మోసాలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు కూడా మోసం జరుగుతుందనేదే ఈ పట్టిసీమలో ఉండేదంతా. ఇంతవరకు జీవో ఇష్యూ చేసింది ఇదొకటి ఇష్యూ చేసినారు. ఈ జీవోలో ఉండేది శాసనసభలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. దానికి సమాధానం లేదు. ఎందుకంటే ఈ జీవోలో ఉండేది డైవర్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్ టు రివర్ కృష్ణ త్రూ పోలవరం ప్రాజెక్ట్ రైట్ మెయిన్ కెనాల్ ఫర్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ వాటర్ గ్రిడ్ అన్నారు. ఇండస్ట్రియల్ పర్పస్కు డ్రింకింగ్ వాటర్ కానీ ఈ జీవోలో మెన్షన్ చేసినారు. కానీ ఈ ఎక్కడే కానీ కృష్ణ డెల్టాకు సప్లిమెంట్ చేస్తాం కానీ లేదు ఈ నీటిని రాయలసీమకు తరలిస్తామని కానీ ఈ జీవోలు ఎక్కడ మెన్షన్ చేయలే. ఎందుకు నాకైతే అర్థం కాలేదు. నేనేం మీడియా పెద్దలను కానీ మీడియా నాయకులను కానీ మీడియా వారిని కానీ నేనేం వారిని కించపరచాలని కాదు, నాకు అందరూ మంచి స్నేహితులే. కానీ ఈ విషయం అయ్యా మీరు జీవోలో ఎందుకు మెన్షన్ చేయలేకున్నారు, మీరు ఎందుకు మెన్షన్ చేయలేకున్నారని ఒక్కతూరి ఆ ఇరిగేషన్ శాఖ మంత్రిని అడిగితే నేను చాలా సంతోషిస్తాను. ఇటువంటి సమస్యలే కదా ఏదైనా ప్రాంతీయ వివాదాలకు దారితీసేది. ఈ సొంత ఆస్తులు అన్నదమ్ములు పంచుకున్నప్పుడు కూడా ఈ దినం రాసుకుంటున్నారు, అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. విభజన పత్రాల్లో అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. ఏదైనా కానీ ప్రభుత్వం ఊరికి నోటి మాటలు చెప్తే సరిపోతుందా? ఈ దినం ప్రభుత్వంలో ఒకరు ఈ రోజు ఉంటారు, రేపు ఇంకొకరు ఉంటారు, అధికారంలో మారుతుంటారు. ప్రజాస్వామ్యంలో నువ్వు ఒకరు చెప్పిన మాటలు విలువ ఉందా? ఈ దినం ఈ దేశ ప్రధానమంత్రి గారు రాజ్యసభలో ఈ రాష్ట్రాన్ని విభజిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి రాజ్యసభలోనే ప్రకటించారు. దానికి బీజేపీ నాయకులు కూడా ఒప్పుకున్నారు. కానీ ఈ దినం ఆ స్పెషల్ స్టేటస్కు ఏమైంది? ఏమన్నా విలువ ఉందా? ఎక్కడైనా ఎవరైనా పలికేవారు ఉన్నారా? ఈ దినం దాన్ని నీరు గారుస్తున్నారు కదా. అదే విధానాన్ని మీరు ఈ పట్టిసీమలో కూడా చేస్తారు కదా. రేపొద్దున ఈ జీవోలో మీరు ఎక్కడైనా కృష్ణ డెల్టాకు సప్లిమెంట్ చేస్తున్నాము లేదు రాయలసీమకు ఈ నీటిని తరలిస్తామని జీవోలో పెడితే ఇది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన జీవో కాబట్టి రేపు భవిష్యత్ తరాల వారు ఎప్పుడైనా కానీ
ఈ నీటి మీద మాకు రావాలి కదా, మాకు హక్కు ఉంది కదా అని అడిగేదానికి అవకాశం ఉంటుంది. అటువంటిది లేకుండా ఈదిన పోతా రోడ్డును పడి ఏమన్నా ప్రెస్ కాన్ఫరెన్సులు తెలియని అమాయకమైన ప్రజలకు మీరు మాటలు మాట్లాడుతూ పోతే కనుక ప్రజలను వంచినట్లు కాదా, ప్రజలను మోసం చేసినట్లు కాదా, ఇది రాయలసీమను మోసం చేసింది కాదా అని అడుగుతున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటేను, అభిమానం ఉంటేను, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఉంటేను ఏ కొసాన మీకు ఉండినా కానీ కనీసం ఈ దినం ఈ జీవోలో ఎక్కడైనా మెన్షన్ చేసి ఉండొచ్చు. లేదు, మెన్షన్ చేయలే, పొరపాటు పడినారు. ఇంతమంది శాసనసభలో ప్రస్తావించినాకైనా, ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రస్తావించినాకైనా, ఇతర పార్టీల నాయకులు మాట్లాడుతున్నా, సిపిఐలు కానీ సిపిఎం వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడినా ఎందుకు మెన్షన్ చేయలేదని అడిగితే కనుక ఇప్పటికీ సమాధానం లేదు. అంటే మీరు మోసం చేయాలనేదే కదా, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనే దానికి ఇది నిదర్శనం కాదా అని నేను అడుగుతున్నాను. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక ఎంతసేపు చేయాలా? అయినా ఏమైనా మీరు చేస్తుండేది మోసము టక్కరి కాదే, ట్రిబ్యునల్ అవార్డులోనే ఉంది కదా. ఇది ట్రిబ్యునల్ అవార్డులో లేని దానికి ఏదైనా ఇన్కన్ఫర్మిటీ లేదు అనుకుంటే మేము జీవో ఇష్యూ చేయలేకపోయినాం అనే దానికి ట్రిబ్యునల్ అవార్డులో క్లియర్గా మెన్షన్ చేసినారు. డైవర్టింగ్ ఆఫ్ రివర్ గోదావరి వాటర్ ఇంటూ కృష్ణా రివర్ సో దట్ ది వాటర్ దస్ మేడ్ అవైలబుల్ మే బి యూజ్డ్ ఫర్ ఇరిగేటింగ్ ల్యాండ్స్ ఇన్ కృష్ణ డెల్టా and as a consequence more water may be available to upstream of Nagarjuna Sagar to be utilized by 3 states, namely Andhra Pradesh, Karnataka, Maharashtra. 45 టీమ్స్లు భాగమైతే వస్తుంది కదా ఆంధ్రప్రదేశ్కు. దాని అయితే నాగార్జున సాగర్ పైన ఉండేది, ఇంకేముంది శ్రీశైలం డ్యామ్, మరి ఉపయోగించుకోవచ్చు కదా కరువు సీమకు. మరి ఇన్కన్ఫర్మిటీ ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్లో పెట్టేదానికి ఏం మీకు వచ్చిన బాధ? ఎందుకంత కడుపులో ఆవేదన? మీరు వక్ర మార్గం బట్టి ఇతరులను వక్ర మార్గం పట్టినారంటే నిజంగా మీకు ఏమాత్రం ఏ కొసాన చీము నెత్ర మీలో ఉంటే, మీరు నిజం చెప్తుంటే, మీరు అబద్ధాలు చెప్పకుండా ఈ కరువు ప్రాంతం పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టండి ఈ జీవోలైనా. ఎక్కడా పెట్టలేదే, పెట్టకుండా ఒట్ట కళ్ళబొల్లి మాటలు చెప్తే ఎట్లని? పోనీ ఇవన్నీ ఎందుకు కర్ణాటకకు చెప్తున్నారు, మహారాష్ట్రకు చెప్తున్నారు అంటే చెప్పేదేముంది? కర్ణాటకకు మహారాష్ట్రకు చెప్పేదేమి? ఏమి ట్రిబ్యునల్ అవార్డులు దీంట్లో సిగ్నటరీస్ అందరూ కర్ణాటక సిగ్నటరీనే, మహారాష్ట్ర సిగ్నటరీనే, ఒరిస్సా సిగ్నటరీనే, మధ్యప్రదేశ్ సిగ్నటరీనే. ఈ ట్రిబ్యునల్ అవార్డు అందరికీ వర్తించుతుంది. ఈ ట్రిబ్యునల్ అవార్డులోనే ఉంది, ఏమని ఉంది? మహారాష్ట్ర, కర్ణాటక ఆర్ అట్ లిబర్టీ టు యూటిలైజ్ దేర్ షేర్ ఆఫ్ 35 TMC mentioned in subpara 7B above from the date of clearance of Polavaram project by Central Water Commission with FRL of plus 150 feet irrespective of actual diversion taking place. ఇంత క్లియర్గా ఉంటే వాళ్ళ దగ్గర ఇంజనీర్లు లేరా? మీ దగ్గరే పండితులు ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పండితులు ఉన్నారా? ఇక్కడ నుంచి రాజకీయ నాయకులు పోయి కర్ణాటక వాళ్ళతో మాట్లాడాలా? ఇక్కడ నుంచి రాజకీయ నాయకులు పోయి మహారాష్ట్ర వాళ్ళతో ఈ అవార్డు వాళ్ళ దగ్గర లేదనుకుంటున్నారా? ఈ గోదావరి ట్రిబ్యునల్ అవార్డు వాళ్ళ కర్ణాటక ప్రభుత్వం దగ్గర లేదా? ఈ గోదావరి అవార్డు ట్రిబ్యునల్ మహారాష్ట్ర దగ్గర లేదా? ఎవరి కళ్ళు గంతలు కట్టామని ఎవరికి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు తప్పితే ఇంకంతకంటే మోసం దగా ఏముంది అంటాను. ఇంత కన్ఫర్మిటీగా ఉన్నప్పుడు ఎందుకు మీరు మోసం చేస్తున్నారు రాయలసీమ ప్రజలను? పోనీ ఇంకా ఏమంది దీంట్లో? ఇంకొకటి ఎఫ్ క్లాజ్ అని కూడా ఒకటి ఉంది. అందరం అనుమానిస్తుండేది ఇప్పుడు ఇది పోతే ఇబ్బంది పడతామేమో, ఇది పోతే దగా పడతామేమో, ఇంకా రాయలసీమకు మోక్షం లేదేమో అని మాలాంటి పెద్దవాళ్ళమందరము రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఏదో రాజకీయాలు చొప్పించాలని కాదు, రాజకీయ అస్వదృష్టితో కాదు. లేదు ఈ ప్రాజెక్టులలో స్వలాభాలు స్వార్థాలు ఉన్నాయని కూడా కాదు. ఎందుకంటే ఎఫ్ అనే ఒక క్లాజ్ ఉంది గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోనే. ఇట్ ఈజ్ ఆల్సో అగ్రీడ్ దట్ ఇఫ్ ది డైవర్షన్ of 75% dependability as stated in clause A above clause A exceeds the state set quantity of 80 TMC. 80 TMC కంటే ఎక్కువ వాడుకుంటే due to diversion of Godavari water from proposed Polavaram project into Krishna river
further diminishing the releases from Nagarjuna Sagar, such excess quantities shall be also shared between 3 states in the same proportion as in the subclass above. ఇప్పుడు ఈ 80 టీఎంసీల కంటే ఇంకొక ఏమి ఎక్కువ వాడినా అది కూడా ఆ ప్రపోర్షన్లోనే పంచుకోవాలని ఎఫ్ క్లాజ్లో చెప్పినారు. ఏ అవార్డులో ఉండేటి కానీ ఎవడో పోయి చెప్పాల్సిన అవసరం లేదు, జగన్ పోయి చెప్పాల్సిన అవసరం లేదు, మైసూరారెడ్డి పోయి చెప్పాల్సిన అవసరం లేదు, ఆదినారాయణ పోయి చెప్పాల్సిన అవసరం లేదు, ఎల్లయ్య పుల్లయ్య చెప్పాల్సిన ఈ అవార్డులు ఉన్నాయి, ఈ పుస్తకాలు ఉన్నాయి, కర్ణాటక దగ్గర ఉన్నాయి, మహారాష్ట్ర దగ్గర ఉన్నాయి. ఇంత ముఖ్యమంత్రులుగా ఉండుకొని, ఇరిగేషన్ శాఖ మంత్రులుగా ఉండుకొని, అధికారులుగా ఇంత యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని అవార్డులను గురించి మాట్లాడరు. గుద్ది పుట్టినట్టు మాట్లాడడం అనేది ఇది నిజంగా మీకు ఏదో కుట్ర లోపల పెట్టుకొని మోసం చేయాలని దుర్బుద్ధితో చేస్తున్న ఆరోపణలు తప్పని చిత్తశుద్ధి ఉంటే ఒక జీవో కాపీ పడేయచ్చు కదా. 5 నిమిషాలు 5 నిమిషాల్లో జీవో కాపీ పడేయచ్చు. ఈ 5 నిమిషాల్లో మీరు జీవో కాపీ ఇచ్చి ఇదే ఇచ్చినాం చూడండి అని అంటే ఏదన్నా కొంచెం ఏదైనా ఎవరన్నా సర్లే ఇది కాకపోతే అది ఇంకొక వారంకో 15 కోసం. ఇప్పుడు అందరికీ ఇబ్బంది ఏమవుతుంది, అందరం ఆలోచన చేస్తుండేది ఏమంటే ఈ ఒట్టిసీమ తీస్తే ఈ పోలవరం మనగడే ప్రశ్నార్థకమవుతుందేమో అని అనేది. ఎందుకని అంటే నువ్వు ఈ పట్టుసీమ అనే తల్లికి మళ్ళీ గోదావరి నీ విభజన చట్ట ప్రకారము గోదావరి బోర్డుకు పోవాలా. ఏ కొత్త ప్రాజెక్ట్ కట్టాలన్నా పోలవరంకి అయితే అవసరం లేదు, గోదావరి బోర్డుకు పోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ క్లియర్డ్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని క్లియరెన్స్లు, సిడబ్ల్యూసి క్లియరెన్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, అన్ని క్లియరెన్స్లు వచ్చినాయి. ఎవరు ఏ రాష్ట్రం అభ్యంతరం పెట్టేదానికి లేదు. ఇంకా రావాల్సింది ఒకటి రివైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాను. రివైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏముంది, కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే వచ్చేస్తుంది. నువ్వు ఆ ప్రాజెక్టు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ఆ ప్రాజెక్టులో ఇటీవల కాలంలోనే ఒక గుత్తేదారునికి ఇచ్చినారు కాంట్రాక్టు, 200 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత అతను పనులే చేయలేదు. నేను అనేది కాదు, నేనేం అనడం లేదు, నేనేం మాట్లాడడం లేదు, నేనే గుత్తేదారులను ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ఇంకొక గుత్తేదారుని విమర్శించాల్సిన అవసరం లేదు, అందులో ఉండే మతలబుల గురించి కూడా నేను ఆలోచన చేయటం లేదు. పోలవరం అథారిటీనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నియమించిందో పోలవరం అథారిటీ చైర్మనే విమర్శించాడు. ఏం పట్టించుకోవడం లేదు, ఈ గుత్తేదారుడు పనులే చేయటం లేదు, ఈ ఎక్విప్మెంట్ ఆడ తెచ్చి క్యాంపులో పెట్టుకున్నాడు కానీ ఆ ఎక్విప్మెంట్కి స్పేర్ పార్ట్స్ లేవు, అవి పని చేయడం లేదు, ఏమాత్రము కదలిక లేనే లేదు అని చెప్పి అతనే అన్నాడు. పోలవరం అథారిటీ చైర్మన్ అన్నాడు. మీరు దానికి సమాధానం చెప్పుకోవాలి కానీ అవన్నీ చెప్పుకోకుండా పోలవరం ఏమైపోతుందో, పోలవరం మనుగడ ప్రశ్నార్థకమవుతుందేమో, ఒటిసీమ ఉంది కదా అని అంటారనేది మేమందరం చెప్తుండేది. ఎవరైనా అటు గోదావరి జిల్లాలకు మంచి ప్రాజెక్ట్ అవుతుంది, కృష్ణ డెల్టాకు మంచి ప్రాజెక్ట్ అవుతుంది, రాయలసీమకు కూడా కాస్త కూస్త వరప్రసాదం అవుతుంది, పోలవరం తొందరగా నిర్మాణం చేయండి అని అందరం చెప్తున్నాం. ఈ పట్టుసీమ అంటే కనుక మీరే చెప్పుకున్నారు జీవోలో టెంపరీనే ఎత్తేస్తామని. ఈ అశాశ్వతమైన దాని మీద 100 కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు, ప్రజాసొత్తును దుర్వినియోగం చేయడం ఎందుకు, దీన్నెంతకు కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం ఎందుకు? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయండి అంటే దాని గురించి పట్టించుకోరు, దాని మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయరు. ఇది ఏమన్నా పొరపాటు అయితే కనుక నీరు గారిపోతుందేమో అనేది అందరం బాధపడుతుండేది. ఆ మాటలన్నీ వదిలిపెట్టి లేనిపోయిన అవాకులు, చరిత్ర తెలుదు, గతంలో ఏం జరిగింది తెలుదు, వాస్తవాలను వక్రీకరించడం, మసి చేసి మారేడుకాయ చేసి మాట్లాడడం తప్పనిచ్చి ఈ ప్రభుత్వానికి మొదటి నుంచి అదెందుకో దుర్గుణం ప్రభుత్వంలో. ఎందుకు అంత శీతకంలో రాయలసీమ పట్ల నాకైతే అర్థమే కాదు. కనీసం మీడియా సోదరులైనా కానీ నేను ఇప్పటికైనా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుండేది, ప్రతిమాలుతుండేది, అడుగుతుండేది, ఒక్క మార ఆ ఇరిగేషన్ శాఖ మంత్రులను ఎవరైనా సరే మీ మీడియా ద్వారా ఎందుకు నువ్వు బ్లాక్ అండ్ వైట్లో పెట్టలేదయ్యా రాయలసీమ అని. లేదు రాయలసీమ అని పేరు పెట్టదలుచుకోకపోతే మీ కృష్ణా డెల్టాకు ఈ పట్టుసీమ ద్వారా డైవర్ట్ చేసిన వాటర్ను సప్లిమెంట్ చేస్తామనే మాట అయినా ఎందుకు రాయటం లేదు? సప్లిమెంటేషన్ అంటే మా అందరికి హక్కు వస్తుంది, నాగార్జున సార్ ప్రయోజనాలకు. ఒక్క మారు అడగండి అని చెప్పి మమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. నిజంగా వాస్తవాలు ఇవైతే వక్రీకరించి అనవసరంగా ఆరోపణలు చేయటం, పట్టుసీమ ఎందుకు పెట్టుకుంటానంటే దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మీదా మాదా? మీది.
మీరు జవాబు చెప్పకుండా అన్ని మాటలు మాట్లాడితే ఎట్టా ఒట్టి మాటలు? ఏదైనా ప్రభుత్వం అన్నాక ఒక జీవోన్నా ఇష్యూ చేయాలా, ఒక చట్టమన్నా పాస్ చేయాలా, దాన్ని ఎవరైనా ప్రజలు నమ్ముతారు. కానీ గాల్లో కబుర్లు చెప్తా మీడియా ప్రపంచంలో చెప్పి అయిపోయింది అని అంటే కనుక ఏం విశ్వామిత్ర సృష్టి అనుకుంటున్నారా? ఏమన్నా మీకు కొంచెమన్నా ఉండి మాట్లాడుతున్నారా, లేక మాట్లాడుతున్నారా? నీవన్నీ అటు మాట్లాడడము, అటు వక్రీకరించడం అంటే ప్రజలను మభ్యపెట్టడమే కదా. అయినా నాకు తెలియక అడుగుతా, మీడియా ఇన్ఛార్జ్ ఉండే వాళ్ళకేం పని? నాకు పెద్ద మంత్రుల మాదిరి లేకుంటే అధికారుల మాదిరి మాట్లాడతారేంటి? ఏమైనా తెలుసునా అంటున్నాను. మళ్ళా కూడా ఇచ్చినారు ఈ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అని 27/3/2015. కానీ ఇందులో కూడా ఎక్కడ మెన్షన్ చేయలే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ జీవోలో కూడా. అంటే నిజంగా మీరు పని పట్టుకొని రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారు అనేది. ఇవి ఏదైనా కొంచెం ప్రజలను ఒప్పించి చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పటికే ఈ రాష్ట్రం ముక్కలైంది. మరీ పుండు మీద కారం చల్లినట్టు ఒక ప్రాంత ప్రజలను తదేకంగా పని కట్టుకొని మోసం చేయడం మంచిది కాదని చెప్తున్నాను.